సో ఏపీలో సర్కార్లో మంత్రుల శాఖలను కేటాయించారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు సాధారణ పరిపాలనా శాఖ అలానే శాంతి భద్రతలు ఆయన వద్దే ఉంచుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అలానే తాగునీటి సరఫరా శాఖలను కేటాయించారు. అలానే మరో మంత్రి లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలను కేటాయించారు. సో మనం చూస్తున్నాం 2 days గా శాఖల కేటాయింపుకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే దానిపైన పెద్ద చర్చ జరిగింది. సో అందులో భాగంగానే పంచాయతీరాజ్ అలానే గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరాకి సంబంధించిన శాఖలను పవన్ కళ్యాణ్ కి కేటాయించడం జరిగింది. అలానే లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలను కూడా కేటాయించారు. చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలనా శాఖ, అదేవిధంగా శాంతి భద్రతలు కూడా ఆయన వద్దే ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఏపీ సర్కార్లో మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను చంద్రబాబు కేటాయించారు. లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలను కేటాయించారు. చంద్రబాబు సాధారణ పరిపాలన అలానే శాంతి భద్రతల శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. సో మొత్తంగా ఏపీ సర్కార్ కి సంబంధించి మంత్రుల శాఖల కేటాయింపుకి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము. టీడీపీ అధినేత సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా తన మంత్రివర్గంలో వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారని దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తం 17 మందిలో మనం చూసాం, చాలా మంది కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అయితే వాళ్ళ శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరు ఊహించని విధంగా ఎలా అయితే మంత్రివర్గంలో చోటు కల్పించారో శాఖల కేటాయింపులో కూడా అలాంటి మార్కే చంద్రబాబు చూపిస్తారని చెప్తూ వస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా మనం చూస్తున్నాము, 2 రోజులుగా శాఖల కేటాయింపుకు సంబంధించి ఉత్కంఠకి తెరపడింది. చంద్రబాబు దగ్గర సాధారణ పరిపాలనా శాఖ అలానే శాంతి భద్రతల శాఖలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను ఏపీ సీఎం చంద్రబాబు కేటాయించారు. అలానే మంత్రి లోకేష్ కి మానవ వనరులు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలను కేటాయించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము. ఏపీ సర్కార్లో మంత్రుల శాఖల కేటాయింపుకి సంబంధించిన లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన దగ్గర జిఏడి అండ్ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ అన్ని ఇతర పోర్ట్ఫోలియోస్ కి సంబంధించినటువంటి మినిస్టర్స్ ఏవైతే ఆయన ఇప్పుడు కేటాయించలేదో వాటికి సంబంధించినవన్నీ ఆయన దగ్గర ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏపీ ఉన్నారు. ఆయనకి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఏపీ సీఎం చంద్రబాబు కేటాయించారు. అలానే మరో మంత్రి నారా లోకేష్ కు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖలను కేటాయించారు ఏపీ సీఎం చంద్రబాబు. అలానే కింజరపు అచ్చెన్నాయుడుకు కూడా అగ్రికల్చర్ శాఖను కేటాయించారు. అలానే కార్పొరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ కి అలానే ఫిషరీస్ కి సంబంధించిన శాఖలను కీలకంగా ఉన్నటువంటి ఆ శాఖలను అచ్చెన్నాయుడుకి కేటాయించారు చంద్రబాబు నాయుడు. అలానే కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలను కేటాయించడం జరిగింది. ఈయన కూడా చంద్రబాబు కేబినెట్ లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. అలానే నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. మొన్న జనసేన వేవ్ లో ఈయన కూడా గెలుపొందడం జరిగింది. మంత్రివర్గంలో కూడా ఆయన చోటు సంపాదించారు. ఆయనకి కూడా చంద్రబాబు నాయుడు చాలా సముచిత స్థానాన్ని ఇచ్చారు. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అలానే కన్స్యూమర్ అఫైర్స్ శాఖలను నాదెండ్ల మనోహర్ కు ఏపీ సీఎం చంద్రబాబు కేటాయించారు. అలానే పొంగునూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలానే అర్బన్ డెవలప్మెంట్ శాఖలను కేటాయించారు. గతంలో కూడా మనం చూసాం నారాయణ ఆయన అనుభవాన్ని మంత్రిగా పనిచేసినప్పుడు ఈ శాఖల్లో ఉపయోగించడం జరిగింది. మళ్ళొకసారి ఆయనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలను కేటాయించారు ఏపీ సీఎం చంద్రబాబు. అనిత వంగలపూడికి కూడా హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలను కేటాయించారు. సత్యకుమార్ యాదవ్ కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికేషన్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలను కూడా కేటాయించారు. ఈయన కూడా బీజేపీ నుంచి ఎప్పటి నుంచో చాలా సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ను మంత్రివర్గంలో చోటు కల్పించడం మాత్రమే కాకుండా హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖలను కేటాయించడం చూస్తే ఖచ్చితంగా కూడా సమన్యాయం అనే దిశగానే చూడొచ్చు. అలానే నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ శాఖ,
అలానే మహమ్మద్ ఫరూక్ లా అండ్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ శాఖలు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ శాఖను ఆయనకు కేటాయించడం జరిగింది. సో పయ్యావుల కేశవ్ కు ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ శాఖలను కేటాయించింది. సో మొత్తంగా మనం చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు సంబంధించిన శాఖలను కేటాయించారు. సస్పెన్స్ కి అయితే తెరపడింది. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, అదేవిధంగా ఆయనకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఆయనకు కేటాయించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఎట్టకేలకు టీడీపీ ఏదైతే అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు అయితే కేటాయింపు చేశారు. అందరూ ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ కి కీలకమైన ఏదైతే శాఖలు అయితే దక్కాయని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కీలకమైన శాఖలు దక్కాయి. నిజంగా ఇక్కడ చూస్తే కనుక చాలా మంది ఏదైతే శాఖల కేటాయింపు చాలా ఎక్సైజ్ చేశారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు. మొన్న ఏదైతే కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కొంత మంత్రులకైతే 2 రోజుల పాటు శాఖలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు కీలకంగా పంచాయతీరాజ్, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అని చాలా కీలక శాఖలు అయితే దక్కాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే చంద్రబాబు తన మంత్రివర్గ శాఖలు అయితే ఇచ్చారు. మైన్స్ వచ్చేసి కొల్లు రవీంద్ర కూడా కీలక శాఖలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కేటాయించారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన సభ్యులు ఏదైతే సత్యకుమార్ ఉన్నారో ఆయన కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ని కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చాలా మంది కీలక నేతలకి గొంగళపూడి అనేది మహిళా హోంమంత్రి కూడా కేటాయించారు. బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు నివాసం దగ్గర మరి కాసేపు సచివాలయాన్ని కూడా వెళ్ళబోతున్నారు. ఇక్కడ చూస్తే కనుక అంతా కూడా కీలకమైన శాఖలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు కేటాయించారు. రెవెన్యూ చూసుకుంటే కనుక అనగానే సత్యప్రసాద్ కి రెవెన్యూ శాఖ కేటాయించారు. నిమ్మల రామనాయుడికి అంటే ఇరిగేషన్ శాఖ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. మైనార్టీ వెల్ఫేర్, లా జస్టిస్ అనే శాఖని అంటే న్యాయ శాఖని మహమ్మద్ ఫరూక్ కి అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్ శాఖని, ఫైనాన్స్, ప్లానింగ్, ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ పయ్యావుల కేసు మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా కొలసు పార్థసారథికి హౌసింగ్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ అనగాని సత్యప్రసాద్ కి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అయితే అనగాని సత్యప్రసాద్ కి అయితే కనిపిస్తుంది. పయ్యావుల కేసు, ఫైనాన్స్, ప్లానింగ్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ కూడా ఆయనకి కీలకమైన శాఖలు కనిపిస్తున్నాయి. గొట్టిపాటి రవి కుమార్ కి చాలా కీలకమైన విద్యుత్ శాఖని, ఎనర్జీ శాఖని గొట్టిపాటి రవికుమార్ కి కేటాయించారు. గుమ్మడి సంజయరానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఆమె కేటాయించారు. మరోవైపు ఏదైతే బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాఖను కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా టీజీ భరత్ ఉన్నారు, కర్నూలు చెందిన కర్నూలు సిటీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల్ని ఆయనకు అప్పగించడం జరిగింది. ఏదైతే బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా సబితకు బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఏదైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ సంబంధించిన వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కూడా ఆమెకి కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే కొత్తగా వచ్చిన వాసంశెట్టి సుభాష్ మొదట రాజకీయాల్లో కొత్తగా వచ్చారు. ఆయన ఇమీడియట్ గా గెలవడం, మంత్రి అవడం జరిగింది. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ కూడా మెడికల్ సర్వీసెస్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతి నగరం ఎమ్మెల్యేగా ఉన్నారు, కొండపల్లి శ్రీనివాస్ కూడా ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎన్పవర్మెంట్ రిలేషన్స్ శాఖను కేటాయించారు. ఏదైతే మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే ఉన్నారు, ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ కూడా కేటాయించారు. ఈ విధంగా కీలకంగా పొంగూరు నారాయణకి మొదటి నుంచి మనం చెప్తున్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దక్కింది. నెక్స్ట్ ఏదైతే కింజారపు అచ్చెన్నాయుడికి చూసుకుంటే కనుక అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్ కీలక శాఖలు, డైరీ డెవలప్మెంట్ అన్ని కూడా కలిసాయి. నారా లోకేష్ కి కీలకంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ అనే కీలక శాఖలు కూడా నారా లోకేష్ దక్కించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిత్రపక్షాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు కూడా జీఏడీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలోకేటెడ్ టు ద మినిస్టర్స్ అంటే ఎవరికి కేటాయించిన శాఖలన్నీ కూడా చంద్రబాబు దగ్గరే, ముఖ్యమంత్రి దగ్గరే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఈ విధంగా అందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కొల్లు రవీంద్ర కూడా చూసుకుంటే కనుక మైన్స్, జియాలజీ, గనుల శాఖతో పాటు ఎక్సైజ్ 2 కీలక శాఖలు బలహీన వర్గాలకు చెందిన కొల్లు రవీంద్ర కేటాయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే నాదెండ్ల మనోహర్ ఆయన జనసేనలో ఉన్నారు, జనసేన నుంచి మంత్రిగా ఉన్నారు, నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. ఆయన కూడా ఏదైతే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్స్ అఫైర్స్ 2 కూడా కీలకమైన శాఖలు ఇచ్చారు. మరోవైపు ఏదైతే సత్యకుమార్ ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ ఒకే ఒక స్థానాన్ని బీజేపీకి కేబినెట్ లో బెర్త్ ఒకటే దక్కింది. దానిలో భాగంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్ ఆ శాఖ మొత్తాన్ని కూడా సత్యకుమార్కి అప్పగించడం జరిగింది. సత్యకుమార్ బీజేపీలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు, జాతీయ స్థాయిలో కూడా ఉన్నారు. ఆయన ధర్మవరం నుంచి గెలిచారు, ఆయన కేటాయించడం జరిగింది. ఫరూక్ కూడా లా జస్టిస్, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ కూడా కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నేతగా ఉన్నారు, ఎండోమెంట్ కూడా కేటాయించారు. ఈ విధంగా అందరూ కూడా ఏదైతే ఇక్కడ డోలా బాల వీరాంజనేయ స్వామి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, అదేవిధంగా విలేజ్ వాలంటీర్ కి సంబంధించిన గ్రామ సచివాలయం, విలేజ్ వాలంటీర్ సంబంధించిన కీలక శాఖలు కూడా అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డోలా బాల వీరాంజనేయ స్వామికి దక్కింది. కందులు దుర్గేష్ కూడా టూరిజం అండ్ కల్చరల్ సినిమాటోగ్రఫీ, జనసేనకు చెందిన కందులు దుర్గేష్ కూడా కీలక శాఖలు దక్కాయని చెప్పుకోవచ్చు. కేబినెట్ అంతా కూడా అందరికీ కూడా ఎవరికైతే సీనియర్ నేతలందరూ ఏదైతే కేబినెట్ కోసం ఎదురు చూస్తున్నారో, కేబినెట్ లో ఏదైతే ఏ శాఖల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికైతే కొద్దిసేపటి క్రితమే ఈ వార్త అంటూ చేరింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గత 2-3 రోజుల నుంచి కూడా శాఖలో ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపై పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అయితే బయటకు వచ్చింది. అయితే రవిచంద్, కూటమిగా ఏపీలో అంటే వన్ సైడెడ్ గా గెలిచినటువంటి కూటమి నేతలు మంత్రివర్గంలోనే మనం చూసినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ నేమ్స్ తో బయటకు వచ్చి మంత్రిమండలిని ఏర్పాటు చేశారు చంద్రబాబు. మరి ఈ రోజు కూటమి నేతలందరినీ సాటిస్ఫై చేసే దిశగానే ఈ రోజు మంత్రి పదవుల శాఖల కేటాయింపు జరిగిందని చెప్పి భావిస్తూ ఉన్నారా? డెఫినెట్ గా శాఖల కేటాయింపు చూసుకుంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన డిప్యూటీ సీఎం హోదా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా అది జీవో రావాల్సి ఉంది, అప్పుడు కానీ డిప్యూటీ సీఎం అనేది బయటకు వస్తుంది. శాఖల కేటాయింపు అనేది చాలా ప్రాధాన్యత ఇచ్చారు పవన్ కళ్యాణ్ కి. పంచాయతీరాజ్ ఏదైతే గ్రామీణాభివృద్ధితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అంటే చాలా కీలకమైన శాఖలు అయితే పవన్ కళ్యాణ్ కి దక్కాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న శాఖలు అయితే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. హోంమంత్రిగా చూసుకుంటే కనుక ఒక దళిత మహిళ వంగలపూడి అనిత గత 5 సంవత్సరాలుగా టీడీపీ తరఫున అనేక పోరాటాలు చేసింది. పార్టీలో అందరితో మమేకమైంది. ఎక్కడ మహిళల సమస్యలున్నా కూడా అక్కడికి వెళ్లి పోరాటం చేసింది. మహిళా సమస్యలపై అవగాహన ఉన్న వంగలపూడి అనితకి హోంమంత్రి రావడం అనేది కూడా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ 2 గా ఉన్నారు. ఆయన కూడా సివిల్ సప్లైస్ శాఖను కూడా, కన్జ్యూమర్ అఫైర్స్ కూడా ఆయన కేటాయించారు. అది కూడా చాలా కీలకమైన శాఖ ఉంది. మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా ఏదైతే సినిమాటోగ్రఫీ, అదేవిధంగా ఆయన కూడా సినిమాటోగ్రఫీ, టూరిజం కీలకమైంది. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ టూరిజానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అనేక టూరిజంగా అనేక విధాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఆయన ప్రభుత్వ హయాంలో టూరిజానికి ఉండే ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిత్రపక్షాలకు అన్ని కూడా కేటాయించారు. బీజేపీది కూడా మనం చెప్పుకోవచ్చు. సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ కి ఏదైతే హెల్త్ ఓవరాల్ మొత్తం కూడా హెల్త్ అంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ కింద ఆయనకు అప్పగించడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. సత్యకుమార్ కి జాతీయ స్థాయిలో ఉన్న పలుకుబడి దృష్ట్యా బీజేపీ ప్రభుత్వంతో ఆయన లైజన్ చేయగలరు. అక్కడి నుంచి కూడా అవన్నీ కూడా ఏదైతే నిధులన్నీ తీసుకొచ్చి ఏదైతే హెల్త్ ని రాష్ట్రంలో స్ట్రెంథన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి, మెడికల్ కాలేజీలు ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలోచన దృష్టి పెట్టుకుని బీజేపీకి ఒకటే ఇచ్చారు కాబట్టి అది మంచి శాఖ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు భావించారు. అందువనే ఏదైతే సత్యకుమార్ యాదవ్ అయితే ఆ శాఖని కేటాయించడం జరిగింది. ఇక్కడ బలహీన వర్గాలకు చెందిన కొల్లు రవీంద్ర కావచ్చు, అదేవిధంగా అనగైన సత్యప్రసాద్ లాంటి లేతలకి సుభాష్ కావచ్చు, వీరందరూ కూడా కీలకమైన ఏదైతే కొలసు పారసారథి ఇటువంటి వారి అందరికి కూడా కీలకమైన శాఖలో కేటాయించి బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ అనే సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారని కూడా మనం చెప్పొచ్చు. ఎనర్జీ కూడా ఏదైతే కీలక నేతలు పయ్యావుల కేసు లాంటి నేతలకి మొదటి నుంచి అందరూ అనుకుంటే ప్లానింగ్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు,
ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈ అప్పుల నుంచి ప్రభుత్వం గట్టెక్కాలి, ప్రభుత్వ ఆదాయాలు పెంచాలంటే ఒక పయ్యావుల కేసు లాంటి ఒక రకంగా మేధావి లాంటి వ్యక్తి ఆ శాఖని సమర్థవంతంగా నిర్వహించగలరు. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయాలు కూడా పెంచే కెపాసిటీ ఉన్న వ్యక్తులు అంతా కూడా చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తులు ఇట్లాంటి వారు ఉండాలని చెప్పి కీలకమైన శాఖలు ఇచ్చారు. గొట్టిపాటి రవికుమార్ కూడా ఏదైతే ఎనర్జీ ఇచ్చారో, చంద్రబాబు కూడా ఎనర్జీ విషయంలో కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా 95లో వచ్చినప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేని పరిస్థితి, రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి. కానీ చంద్రబాబు వచ్చాక విద్యుత్ విషయంలో చాలా ముందు జాగ్రత్తగా ఉంటారు, చాలా కీలకంగా విద్యుత్ విషయంలో ఆయన చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ కు ఆ శాఖనైతే కేటాయించారు. ఈ విధంగా అందరూ కూడా ఎవరి స్థాయిలో వారికి అన్ని కూడా కీలక శాఖలైతే కేటాయించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటాల కేటాయింపు పట్ల అందరూ కూడా చాలా సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బలహీన మహిళలకు సంబంధించి మహిళా వెల్ఫేర్ వారందరూ కేటాయించారు, మైనార్టీ వెల్ఫేర్ ఫరూక్ కేటాయించారు, మైనార్టీ వెల్ఫేర్ తో పాటు ఆయనకి న్యాయశాఖ కూడా ఫరూక్ కేటాయించారు. ఈ విధంగా అందరికీ కేబినెట్ లో అందరికీ ఎవరు ఏ శాఖను సమర్థవంతంగా చేయగలరో అందరూ కూడా ఆయా శాఖలను కేటాయించారు. అందుకనే చంద్రబాబు 2 రోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజులు ఎక్సర్సైజ్ చేసి ఈ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే శాఖలకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చింది. అయితే రవిచంద్, మనం చూసినట్లయితే శాఖల కేటాయింపుకి సంబంధించిన తర్వాత అంటే ఇప్పటికే చంద్రబాబు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. మంత్రులకు వారి శాఖలకు సంబంధించి అవగాహన కల్పించాలి, ఒక పర్సనల్ కలెక్టర్స్ కూడా వాళ్ళకి అటాచ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ చేయకూడదు అనేటువంటి సంకల్పంతో ఆయన ఈసారి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈసారి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. సో ఎలాంటి అవకతవకలు జరగకుండా, వీళ్ళు ఎలాంటి మిస్లీడ్ అవ్వకుండా ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేశారు కదా. అంటే చంద్రబాబు గతంలోనే మొన్న సాయంత్రమే మంత్రులందరినీ పిలిపించుకున్నారు. అందరూ కూడా ఒక రకమైన హితబోధ చేశారు. ఎందుకంటే దాదాపు 15 మంది వరకు కూడా కొత్త వారు ఉన్నారు, మొదటిసారి మంత్రులైన వారు ఉన్నారు. వారందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ పట్ల అవగాహన కల్పించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నారు. దీనిలో భాగంగా వారికి పనిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వారిని ఏ విధంగా అధిగమించాలి, అదేవిధంగా వ్యక్తిగత సిబ్బందిని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, వారిని ఏ స్థాయిలో ఉంచాలి, వారి ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, వారిని వ్యక్తిగత సిబ్బంది వ్యవహార శైలి మనం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. ప్రజలకి మనకి మధ్య గ్యాప్ సృష్టించే అవకాశం ఉంటుంది. కొంత నిజాయితీ పరుల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మంత్రులందరికీ ముందే ఒక రకంగా ఆయన ఒక క్లాస్ అనేది ఇచ్చారు. మీ పెర్ఫార్మెన్స్ కూడా ఎప్పటికప్పుడు నేను పరిశీలిస్తూ ఉంటాను, అందరూ పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలి, శాఖల పట్ల అవగాహన చేసుకోవాలన్నారు. అందుకే 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ఈలోపే కేబినెట్ సమావేశం కూడా ఉంటుంది. ఈలోపే వారంతా కూడా శాఖలపై, ఎందుకంటే ఇప్పుడు శాఖలు కేటాయించారు కాబట్టి ఆ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా పిలిపించుకుంటారు. ఆ శాఖల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా విధ్వంసానికి గురయ్యాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక వైట్ పేపర్ ని, ఒక శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెట్టాలని కూడా చెప్తున్నారు. అందువల్ల ఫస్ట్ మంత్రులుగా వీరంతా కూడా బాధ్యతలు స్వీకరించి అధికారులంతా పిలిపించి శాఖలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఆ శాఖలో ఉన్న వ్యవహారాలకు సంబంధించి అన్ని విషయాలు కూడా కూలసంగా తెలుసుకుంటారు. తర్వాత శాఖల వారీగా శ్వేతపత్రాలు కూడా ప్రకటించబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ కేబినెట్ లో ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మంత్రులంతా కూడా ప్రస్తుతానికి శాఖలు వచ్చాయి కాబట్టి వారు ఇమీడియట్ గా ఆ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు, గత 5 సంవత్సరాలు జరిగిన అన్ని కూడా ఒక వైట్ పేపర్ ద్వారా బయటికి రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. సో అసెంబ్లీ సెషన్స్ లో మన ఇప్పుడు శాఖలు కేటాయించిన వారు ఎప్పటి నుంచి ఛార్జ్ తీసుకునే అవకాశం ఉందని భావించవచ్చు రవిచంద్ర? అంటే ఇప్పుడు శాఖలు ఏదైతే తీసుకున్న వారు అందరూ ఉన్నారో వారంతా కూడా వీలైనంత తొందరగా, ఎందుకంటే పెద్దగా గ్యాప్ లేదు, 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోపే కేబినెట్ సమావేశం 18వ తారీఖు ఉంటుంది. ఈలోపే ఈ 2-3 రోజులు వారంతా కూడా అధికారులను పిలిపించుకొని ఆ శాఖలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే చాలా మంది కొత్తగా ఉన్నారు, కొత్తగా మంత్రులయ్యారు, మొదటిసారి ఎమ్మెల్యేలైన కూడా మంత్రులయ్యారు. దాదాపు 15 మంది వీరంతా కూడా ఉన్నారు. వీరంతా కూడా శాఖల పట్ల అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఎవరైనా సరే, అంటే ప్రస్తుతం గత 5 సంవత్సరాల్లో ఆ శాఖలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏంటి వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలనేది ఉంటుంది. ఎందుకంటే మంత్రిగా పూర్తి అవగాహన ఉంటే రేపు పొద్దున అసెంబ్లీలో కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు సమాధానం చెప్పాలి. మొత్తానికి వాస్తవ పరిస్థితిని కనుక ఒకసారి ప్రజలకు తెలియజెప్పాలి.
అక్కడి నుంచి గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని చంద్రబాబు మంత్రులందరికీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా కష్టపడి పనిచేయాలి, ఏదైతే చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకూడదు, మంత్రులు అనేది గర్వం తలకెత్తకూడదని చెప్పి మొన్ననే చంద్రబాబు వీరందరికీ చెప్పారు. అదేవిధంగా మంత్రులంతా కూడా ఇమీడియట్ గా వారందరినీ అధికారులందరినీ పిలిపించుకుంటారు. వీళ్ళని తొందరలో పిలిపించుకొని శాఖలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, శాఖ పట్ల అవగాహన కలిగి ఉంటారు. తర్వాత కేబినెట్ కి వెళ్తారు. కేబినెట్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. నేపథ్యంలో మంత్రులంతా కూడా ప్రతి సబ్జెక్ట్ లో కూడా తరవుగా ఉండాలి. ఎందుకంటే తాము చూసే శాఖలే కాకుండా మిగిలిన వాటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులంతా కూడా ఇమీడియట్ గా తమ పని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే శాఖలు కేటాయించినప్పటికీ కూడా చాలా మంది మంత్రులు జిల్లాల్లో వెళ్లి జిల్లాల్లో పరిస్థితులు అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మంత్రులు ఇమీడియట్ గా తమ శాఖకు సంబంధించిన అధికారులను పిలిపించుకొని ఇమీడియట్ గా రేపు అందరూ కూడా రివ్యూలు మొదలు పెడతారు, వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే వైట్ పేపర్ శ్వేతపత్రాలని ప్రజలకు తెలిసిపోయే విధంగా మీడియా ద్వారా బయటికి బహిరంగపరచబోతున్నారు. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన కీలక చర్చలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మంత్రులంతా కూడా ఏదైతే శాఖల పట్ల అవగాహన పెంచుకునే విధంగా రేపటి నుంచి కార్యాచరణకి దిగబోతున్నారు. అయితే రవిచంద్ర, రానున్న 5 years కూడా కూటమి గవర్నమెంట్ కి సంబంధించి ఈ మంత్రులే రిప్రజెంటేటివ్ గా నిలవబోతూ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి, ఊహించిన విధంగా మంత్రివర్గ శాఖల కేటాయింపు అనేది ఉంటుంది అని. సో ఇప్పుడు వచ్చినటువంటి లిస్ట్ దానికి మనకి మ్యాచ్ చేసే విధంగానే ఉందని మనం భావించవచ్చా? అంటే డెఫినెట్ గా చంద్రబాబు గతంలో కూడా చెప్పారు, ఏదైతే మంత్రులు ఉన్నంతలో ఒక అన్ని విధాల కుల సమీకరణ కావచ్చు, యూత్, మహిళ అన్ని వర్గాల్లో బేరోజు వేసి మంత్రివర్గంలో వారందరినీ తీసుకోవడం జరిగింది. శాఖలు కూడా అదే స్థాయిలో ఇవ్వడం జరిగింది. వారి పెర్ఫార్మెన్స్ కూడా నేను ఎప్పటికప్పుడు చూస్తానని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబుని గతంలో కూడా గమనిస్తే కనుక ఒకవేళ కనుక పెర్ఫార్మెన్స్ తేడా వస్తే ఆయన కొంచెం కఠినంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. అదే విధమైన అంతర్లీనంగా అదే విధమైన సందేశం అయితే వారికి పంపిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే శాఖల పట్ల అవగాహనతో ఉండాలి, జిల్లాలో కూడా అంటే రాజకీయ వ్యవహారాల్లో కూడా కొంత గమనిస్తూ ఉండాలి, జిల్లాని లీడ్ చేసే విధంగా మంత్రులు వ్యవహరించాలి. అదే ఒక ఓన్లీ శాఖే చూడటం కాదు, రాజకీయపరమైన అంశాలు కూడా ఉండాలి. మరో పక్క పార్టీని కూడా పట్టించుకోవాలి. జిల్లా స్థాయిలో ఎవరి జిల్లాల వారు పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా కొంత పార్టీపై ఫోకస్ తగ్గిందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి పార్టీపై ఫోకస్ గట్టిగా ఉండాలి. ఒక పక్క ప్రభుత్వంలో బాధ్యతలు మీకు అప్పగించిన మంత్రివర్గంలో మీకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూనే జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, మిమ్మల్ని ఎన్నుకున్న వారి సమస్యలను మీరు పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీదేను. ఎందుకంటే జిల్లాలో చాలా మంది సమర్థులైన వారు ఉన్నప్పటికీ కూడా మీకు అవకాశం కల్పించాననే ఈక్వేషన్ వల్ల అందువల్ల మిగిలిన వారిని కూడా పట్టించుకొని వారి సమస్యలను కూడా తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏ కార్యకర్తకు చిన్న సమస్య వచ్చినా కూడా మీరు వారికి కూడా సహకరించాలి, వారిని అందుబాటులో చూడాలి, వారి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి చంద్రబాబు హితబోధ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తరఫున మంత్రివర్గ శాఖల్లో మీ పెర్ఫార్మెన్స్ చూపిస్తూనే ఒక పార్టీ నాయకుడిగా పార్టీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందనేది చంద్రబాబు ఒక సందేశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మంత్రులంతా పనిచేయాలని చెప్తున్నారు. ఏదైనా అప్పుడప్పుడు రివ్యూ చేస్తాను, కొంతకాలానికి ఒకసారి అంటే 2-3 నెలలకు ఒకసారి కానీ మంత్రుల పనితీరుపై రివ్యూ చేస్తాను, ఒకవేళ ఏదైనా తేడా ఉంటే గట్టిగా ఉండాల్సి వస్తుందని కూడా అంతర్లీనంగా ఒక సందేశం అయితే చంద్రబాబు ఇచ్చారు. అంటే దీని ప్రకారం ఒకవేళ కనుక వాళ్ళ పనితీరు ముఖ్యమంత్రికి నచ్చకపోయినట్టయితే ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడననే సందేశం అయితే ఆయన ఇస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మంత్రులు ఇప్పుడే వచ్చారు కాబట్టి వారికి కొంత సమయం ఇస్తారు, మొత్తం కూడా పని ప్రారంభించాలని చెప్తున్నారు. ఏదైనా మంత్రులుగా మీ బాధ్యతతో పాటు రాజకీయంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి, జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి, నాయకుల సమస్యలు కావచ్చు, కార్యకర్తల సమస్యలన్నీ కూడా తీర్చాల్సిన అవసరం మీపై ఉంది. అందరం కూడా ముందుగా ఫోన్ ఆన్సర్ చేయాలని కూడా చంద్రబాబు చెబుతున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మాట్లాడాలి, కంపల్సరీ వారికి అడ్రస్ చేయాల్సిందే. కొంతమంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, ఎవరైనా సరే కుల సమీకరణలో కావచ్చు దేనివల్లైనా సరే మీకు అవకాశం వచ్చింది అలా అని వారు అర్హత లేని వారని కాదు, వారు కూడా అర్హత ఉన్నవారే మిగిలిన వారు కూడా. కానీ కొన్ని సమీకరణల వల్ల మీకు అవకాశం వచ్చింది, వారిని కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు అందరూ కూడా హితబోధ చేస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మీరంతా కూడా చక్కగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి ఈ ప్రభుత్వానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, పలు కార్యక్రమాలని మనం పూర్తి చేసి తర్వాత 2029 ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఏదైతే టీం అయితే కష్టపడి పనిచేయాలని చెప్తున్నారు, పెర్ఫార్మెన్స్ చూస్తానంటున్నారు. ఒకవేళ పెర్ఫార్మెన్స్ పై తనకి అసంతృప్తి ఉంటే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడనే సందేశం
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్నారు. అయితే రవిచంద్ర చంద్రబాబు ప్రమాణ స్వీకారం అప్పుడే మనం చూసాము, అమిత్ షా ఆయన ట్వీట్ కూడా చేశారు, పవన్ కళ్యాణ్ యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన ట్వీట్ చేశారు, ఆ తర్వాత కొన్నిదల చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. బట్ ఇప్పుడు అఫీషియల్ గా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి అధికారిక ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు అధికారిక ఉత్తర్వులు అయితే రాలేదని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వస్తాయి. ఆ ఉత్తర్వులోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా గుర్తిస్తూ ఒక జీవో అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం అది ప్రకటన ఉండదు, ఒక జీవో ఉత్తర్వులు మాత్రమే ఉంటుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకి శాఖలు కేటాయిస్తారు. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఉత్తర్వులు రాలేదు మంత్రులు, అది అధికారిక సమాచారం అయితే వచ్చింది. అఫీషియల్ గా గవర్నమెంట్ ఉత్తర్వులు మరి కాసేపట్లో రాబోతున్నాయి. ఆ ఉత్తర్వులోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది స్పష్టంగా తెలియపరుస్తారు. ఆ ఉత్తర్వులో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని అందరూ భావిస్తున్నారు. ఆ శాఖలు కూడా మనం కూడా చెప్తూనే ఉన్నాం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అని, అదేవిధంగా దాంతోపాటు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లు కూడా అదనంగా సైన్స్ టెక్నాలజీ అనే శాఖలు కూడా పవన్ కళ్యాణ్కి రావడం జరిగింది. చాలా కీలకమైన శాఖ పవన్ కళ్యాణ్, ఎందుకంటే చంద్రబాబు తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. చాలా కీలకమైన శాఖలు ఇచ్చారు. అభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రానికి పల్లెటూళ్లే పట్టు కొమ్మలు అంటారు. అదేవిధంగా ఆ పల్లెటూళ్లకి సేవ చేసుకునే అవకాశం పవన్ కళ్యాణ్ కి తక్కిందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఏదైనా పరిస్థితులు అయితే చూస్తే కనుక మొత్తానికి అవకాశం అయితే మరి పవన్ కళ్యాణ్ కి మంచి అవకాశం దక్కిందని చెప్పి జనసేన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా అప్పుడే సచివాలయానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్లే ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అయితే రవిచంద్ర మనం చూసాం, అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచార టైంలో అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శాఖలుగా వీటినే ప్రస్తావించడం కూడా మనం విన్నాము. సో అయితే జన సైనికులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలకు సంబంధించి లేదా కూటమి కార్యకర్తలు ఎలా ఫీల్ అయ్యే అవకాశం ఉండొచ్చు? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ కి కీలక బాధ్యతలు ఇవ్వడం పట్ల చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ శాఖల పట్ల జన సైనికులు కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 3 శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ కి అయితే అప్పగించారు. ఏదైతే 3 మంత్రులు కూడా కీలకమైన శాఖలు అప్పగించడం జరిగింది. కందుల దుర్గేష్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, అందరూ కూడా మంచి శాఖలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు మొదటి నుంచి కూడా మనకి తెలుసు, టూరిజానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. చంద్రబాబు టూరిజంలో ఆయన ఎక్కువగా టూరిజాన్ని ప్రమోట్ చేస్తుంటారు. అది జనసేనకి కేటాయించారు దుర్గేష్ కి. అదేవిధంగా ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఏదైతే నాదెండ్ల మనోహర్ కూడా కేటాయించారో అది కూడా ఈ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కీలక శాఖ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రైతుల నుంచి ధాన్యం సేకరణ కావచ్చు, అదేవిధంగా బియ్యం ఏదైతే నాణ్యమైన బియ్యం పేదలకు పంపిణీ చేయాలని ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు ఒక ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. అందువల్ల కీలక శాఖలు కూడా మిత్రపక్షాలకైతే ఆయన ఇవ్వడం జరిగింది. మొత్తానికి మిత్రపక్షాలకు ఇచ్చిన శాఖల పట్ల వారు కూడా ఉన్నారు, కార్యకర్తలు కూడా చాలా సంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సత్యకుమార్ కూడా చాలా కీలకమైన శాఖ, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా కీలకమైన వైద్య శాఖని మొత్తం అన్ని కలిపి ఒక వైద్య శాఖని కేటాయించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వైద్య శాఖ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇది 2-3 కూడా నిర్వహించే పరిస్థితి గతంలో ఉండేది. కానీ అదంతా కలిపి ఒకే శాఖను తీసుకొచ్చి సత్యకుమార్కి ఇచ్చారు. ఢిల్లీ నుంచి కూడా మొత్తం ఆయన ఏదైతే ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఈరోజు కేబినెట్ ఏదైతే శాఖలకు సంబంధించి కూడా అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో చాలా ఎక్సైజ్ చేసి శాఖలు ఇచ్చారు. వీరంతా కూడా సక్సెస్ అవుతారు, అందరూ కూడా గట్టిగా పనిచేసేవారని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. రైట్ రవిచంద్ర, అది మొత్తంగా మనం చూస్తున్నాం. జూన్ 12న మంత్రులుగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి కూడా మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానికి సంబంధించి సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. అయితే మొత్తాన్ని సస్పెన్స్ కి తెర దించుతూ చంద్రబాబు కూటమి నేతలందరికీ కూడా సాటిస్ఫాక్టరీగా శాఖలను అయితే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలానే ఆయనకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. అలానే నారా లోకేష్ కు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖను కేటాయించారు. మొత్తంగా మనం చూసినట్లయితే
మంత్రుల శాఖల కేటాయింపుకి సంబంధించిన సస్పెన్స్ అయితే తొలగిపోయింది. అందరికీ కూడా సముచిత స్థానం, వారి వారి శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈసారి శాఖలను కేటాయించినట్టుగా తెలుస్తోంది. అయితే కింజరపు అచ్చెన్నాయుడికి అగ్రికల్చర్ శాఖను కేటాయించారు. అలానే కొల్లు రవీంద్రకు మైన్స్ శాఖను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ కూడా ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కస్టమర్ అఫైర్స్ శాఖను కూడా కేటాయించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో జయరాజ్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు అందరూ కూడా. మంత్రుల శాఖలకు సంబంధించిన సస్పెన్స్ కి తెరపడింది. అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ చంద్రబాబు శాఖల కేటాయింపు చేశారనేటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది దీనికి సంబంధించి? సంధ్య, ఉత్కంఠకి తెరపడింది. మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మంత్రివర్గంలో వారి అనుభవాలు, వారి విద్యార్హతలు, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని బేరీజు వేసుకుంటూ వారికి సంబంధించినటువంటి విద్యార్హతల్ని, వారి అనుభవాన్ని సమాజంలోనూ నియోజకవర్గంలోనూ రాజకీయంగా ఉన్నటువంటి వారి విద్యార్హతలు కూడా అన్నింటినీ బేరీజు వేసుకుంటూ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. వారి సమర్థతకి ఇది ఒక పరీక్ష. వారు కేటాయించినటువంటి శాఖలు గతంలో 2014-19 సమయంలో మంత్రులుగా పనిచేసినటువంటి నారాయణ కానీ, కొల్లు రవీంద్ర కానీ, అచ్చెన్నాయుడు కానీ వారందరూ కూడా పూర్తి స్థాయిలో వారి శక్తి సామర్థ్యాలు, వారికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారికి శాఖల కేటాయింపు జరిగింది. ముఖ్యంగా ఈ మంత్రివర్గంలో చెప్పుకోదగినటువంటి అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేటాయిస్తూ, దీనితో పాటు ఆయన కోరుకున్న శాఖలు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శాఖలు, ఆయన అభిమానించి ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి శాఖలను కేటాయించడం అనేది ఒక శుభపరిణామంగా భావించవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాగా చదువుకున్న వ్యక్తి, ప్రజల పట్ల, ప్రకృతి పట్ల, అన్ని రంగాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీని కేటాయించడం అనేది ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. ఆయన సంబంధించి ప్రకృతిని ప్రేమించే వ్యక్తి, గ్రామీణ వ్యవస్థ పట్ల, గ్రామీణ ప్రజల పట్ల, గ్రామీణ అంశాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పదే పదే మాట్లాడే సందర్భంలో గ్రామీణ ప్రజల జీవన విధానాలు, గ్రామీణ ప్రాంత ప్రజల మనోగతాలు, ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖని కేటాయించడం అనేది ఆ శాఖకు న్యాయం జరుగుద్ది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వంటి శాఖలు అంటే అన్నీ తానైనప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రి దగ్గర కొన్ని శాఖలు ఉండటం అనేది ఆనవాయితీ. కాబట్టి వాటికి సంబంధించిన జిఏడి అనేది ప్రభుత్వంలో అతి కీలకమైనటువంటి శాఖ. జిఏడి అనేది ప్రభుత్వంలో అన్ని శాఖలకి సమన్వయం చేసుకుంటూ, అన్ని శాఖల బాధ్యతలు చూస్తూ, అన్ని శాఖలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటటువంటి జిఏడి శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. దీనికి సంబంధించినటువంటి గతంలో కూడా ఈ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండేది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో 2 హోంమంత్రులు మారిన టైంలో హోంశాఖను కూడా వంగలపూడి అనితకి కేటాయించారు. మహిళకి హోంశాఖను కేటాయించడం అనేది ఒక ప్రయోగాత్మకంగా భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా ఇద్దరు మహిళా ప్రతినిధులు హోంశాఖను చూశారు. అదేవిధంగా ఈసారి మాత్రం మొత్తం అనితకి హోంశాఖను కేటాయించడం అనేది ఒక శుభ పరిణామంగానే భావించవచ్చు. దీంతో పాటు వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు కేటాయించడం, ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా రైతుల పట్ల, రైతులకు ఉన్నటువంటి సమస్యల పట్ల, ప్రకృతి రైతుల పట్ల చూపేటటువంటి అనేక రకాలైన ఆటుపోట్లు తట్టుకునేటటువంటి విధానంలో ప్రభుత్వం చాలా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వ్యవసాయదారులు, ముఖ్యంగా కౌలు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. కౌలు రైతులు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వారికి జరిగేటటువంటి అన్యాయాన్ని తీర్చేటటువంటి పరిస్థితి లేదు అనుకున్నటువంటి సమయంలో ఈసారి అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను కేటాయించడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘంగా ఆ వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను కేటాయించడం అనేది ఒక శుభపరిణామంగా భావించవచ్చు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటటువంటి పౌర సరఫరాల శాఖ కూడా చాలా కీలకమైంది ప్రభుత్వంలో. రైతులు ధాన్యం కొనాలన్నా, అదేవిధంగా మొత్తం పేదలకి రేషన్ పంపిణీ జరగాలన్నా ఇవన్నీ కూడా పౌర సరఫరాల శాఖ ఉంటుంది. ఈ శాఖని నాదెండ్ల మనోహర్కి కేటాయించడం, నాదెండ్ల మనోహర్కి వ్యవసాయంలోనూ, అదేవిధంగా మొత్తం
మొత్తం ఆ రాజకీయ పరమైనటువంటి అనేక రకాలైన ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా ఈ శాఖకి పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మరొక ముఖ్యమైన అంశం, నారా లోకేష్కి గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా ఐటీ కమ్యూనికేషన్ ఆయన పరిధిలో ఉంది, ఆయన నిర్వహించారు. ఈసారి మానవ వనరుల అభివృద్ధి కూడా ఆర్టీజీ కూడా ఆయన పరిధిలోకి వచ్చింది. దీంతో ఐటీ శాఖ అనేది వివిధ దేశాల నుంచి వివిధ కంపెనీలు కూడా ఐటీ పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, కొత్త ఉద్యోగాల కల్పన జరగాలన్నా ఐటీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. దీనికి విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఈసారి అనేక కొత్త కంపెనీలు, దాదాపు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఐటీ ద్వారా ఎక్కువ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐటీని నారా లోకేష్ కేటాయించడం అనేది రాబోయే రోజుల్లో నిరుద్యోగులకి, అదేవిధంగా ఐటీ కంపెనీల అభివృద్ధికి, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేటటువంటి అంశం గురించి కూడా ఆయనకు గతంలో కూడా ఈ విషయం పట్ల, ఈ అంశం పట్ల అవగాహన, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి దృష్ట్యా నారా లోకేష్కి ఐటీ శాఖ కేటాయించడం పట్ల కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరొక అంశం, కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడి పార్టీని నిలబెట్టి అత్యధిక మెజార్టీతో బందరు అసెంబ్లీ నుంచి గెలుపొందినటువంటి కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఆయన ఎక్సైజ్ శాఖను చూశారు. ఈసారి కూడా ఆయనకి ఎక్సైజ్ శాఖను కేటాయించడంతో పాటు గనులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ వైసీపీ హయాంలో గనుల్ని, సహజ వనరుల్ని దోపిడీ చేస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి అభియోగాలు నేపథ్యంలో గనుల శాఖను అతి కీలకమైనటువంటి గనుల శాఖ, ఈ శాఖ ఆధ్వర్యంలోనే ఇసుక కానీ, అదేవిధంగా సహజ వనరులు కానీ, గనులు కానీ అన్నీ కూడా గనుల శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఉంటాయి. ముఖ్యంగా ఇసుక పట్ల అనేక రకాలైన అభియోగాలు మోపినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఈసారి ఆ గనుల శాఖని కొల్లు రవీంద్రకి కేటాయించారు. యువకుడైనటువంటి కొల్లు రవీంద్ర గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఆ ప్రభుత్వంలో ఆయన బీసీ సంక్షేమంతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా చూశారు. ఎక్సైజ్ ముఖ్యంగా మద్యం పాలసీని మారుస్తారనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి అన్ని రకాల కసరత్తు పూర్తయింది. ఈ మద్యం శాఖలో మద్యం, ఇటు ఇసుక పాలసీలో అనేక రకాలైన అభియోగాలను ఎదుర్కొన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఈసారి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారనే అంశం గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైనటువంటి యువకుడైనటువంటి కొల్లు రవీంద్రకి శాఖను కేటాయించడం పట్ల కూడా ఆయన హయాంలో దీనికి న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సంధ్య.